తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే రేపు ఈ పొత్తు ఇలా వెళితే బీజేపీ నుంచి అభ్యర్థులు ఎవరవుతారు? అంటే గతంలో బీజేపీలోకి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ క్యాండిడేట్లు అవుతారా? మీరు ఇందాక ఎంపీలకైతే అవ్వచ్చు, ఎంపీ నుంచి. వాళ్ళే అవ్వచ్చు ఎక్కువ భాగం. ఉమ్, ఇప్పుడు నరసరి అట్లా వెళ్ళిపోయిందే, సీఎం రమేష్ అట్లా వెళ్ళిపోయినాడే, సుజనా చౌదరి వెళ్ళిపోయినాడే, ఉమ్, మన ఇతను కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ బీజేపీలోనే ఉన్నారు కదా, వాళ్ళు కంటెక్ట్ చేయాలనేది వాళ్ళ పట్టుదల ఉన్నట్టుంది. రేపు ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళే, ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళే అవుతారు. అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే. అంటే అదే అయినప్పుడు వాళ్ళు డైరెక్ట్ టీడీపీకి వచ్చి ఇందులోంచి పోటీ చేయొచ్చు కదా, అటువంటి అవకాశం ఉండదా? ఇప్పుడు ఎట్టొస్తారో రాలేరు కదా. అంటే ఏంటి సమస్య ఏంటి? సమస్య అంటే టీడీపీలో నుంచి బీజేపీకి పోయినారు, ఉమ్, మళ్ళీ బీజేపీలో నుంచి టీడీపీలోకి రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటి ఇబ్బందులు ఏంటి? అంటే ఏదైనా పర్సనల్గా కానీ ఇతరత్ర కానీ రేపు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి కదా. అంటే వ్యాపారాలు ఇప్పుడు వ్యాపారాలన్నీ పర్సనల్ అంటున్నాను నేను, ఇంకా వ్యాపారాలు అనుకోండి ఏమైనా అనుకోండి మాట్లాడతారు కాబట్టి. బాగుండదు కదా. ఆ, వాళ్ళకు కొన్ని ఇబ్బందుల దృష్ట్యా అప్పుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ అదే, ఎందుకంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి మారకపోవచ్చు. ఉమ్. అంటే ఈ పొత్తు మీద ఒత్తిడి తీసుకొస్తుంది వీళ్ళే. అంటే అంటే గతంలో టీడీపీలో సీట్లు కావాలని ఒత్తిడి. సీట్ల కోసం ఉమ్. అంటే వెనకాల చక్రం తిప్పుతుంది, అలయన్స్ వెనకాల చక్రం అంతా తిప్పుతుంది వాళ్ళే. అదే వాళ్ళే కదా. ఓకే. బీజేపీ టీడీపీ ఇవి అలయన్స్లోకి వెళ్తే ఆ మూడు పార్టీలు జనసేనతో కలిపి రాయలసీమలో ఏ నియోజకవర్గాల్లో ఆ, ఈ కూటమికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుంది. అవి 20 నుంచి 30 స్థానాల వరకు ఉండొచ్చు. ఉమ్, అవన్నీ ఇప్పుడు పేర్లు చెప్పాలంటే కష్టము. ఉమ్. అయితే ఆ నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుంది. గట్టి నష్టం జరుగుతుంది. వాళ్ళంతా మైనారిటీ వ్యతిరేకం చేస్తారు కదా. లేకపోతే టీడీపీ జనసేనకు వైఎస్ఆర్సీపీకి మధ్యన మైనారిటీ ఓట్లు చీలిండేటి. ఉమ్. ఇప్పుడు మళ్ళీ కట్టకట్టుకొని వైఎస్ఆర్సీపీకి గంప గుత్తగా పడే అవకాశం. గంప గుత్తగా పడే అవకాశం. ఓకే.